జయశ్రీ గారు ఒక మహిళగా రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ముందుగా రాజ్ న్యూస్ వారికి కృతజ్ఞతలు అండ్ రాజ్ న్యూస్ వ్యూయర్స్ అందరికి కూడా నమస్కారాలు. మేడం, సో మహిళగా రాజకీయాల్లోకి రావడానికి అంటే ఇష్టంగా వచ్చాం. అలా ఒక 20 అంటే దాదాపుగా మా సంస్థ ప్రకృతి పర్యావరణ సంస్థ స్థాపించి 27 సంవత్సరాలు అవుతుంది. ఆ స్థాపించిన క్రమంలో నుండే ఆ ఎక్స్పీరియన్స్ల ద్వారా నేర్చుకున్నది ఏంటంటే రాజకీయాల్లోకి వస్తే ఇంకా కొంచెం మంచి చేయగలుగుతాం అన్న, ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతాం అన్న ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అసలు ప్రకృతి పర్యావరణ సంస్థ దానికి సేవగా ప్రజెంట్ మీరు ఉన్నారు. అసలు ఆ సంస్థ ఏంటి? ఆ సంస్థ ఏం చేస్తుంది? ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? యాక్చువల్గా నేను చదవడం న్యాయవాది వృత్తి చదవడం జరిగింది. కానీ ముందు నుండి నేను స్కూలు చదువుకోవడం అనేది సరస్వతి శిశు మందిర్లో చదివాను. మాకు దాంట్లో కొంచెం దేశభక్తి ఇవన్నీ కూడా ఎక్కువగా చెప్తుంటారు. సో ఆ క్రమంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చదివినాక కూడా ఒక న్యాయవాద వృత్తిలో చేస్తే డబ్బులు సంపాదించగలుగుతాం, కొంతమందికి న్యాయం చేయగలుగుతాం అన్నది ఎలాగో ఉంది. ఆ ఇంట్రెస్ట్తోనే చదవడం కూడా జరిగింది. కానీ దాని తర్వాత ఏమైందంటే సేవ చేసే కార్యక్రమానికి ఫోకస్ చేయలేము అని అన్నదాన్ని దృష్టితోని కొన్ని కారణాల వల్ల తెలంగాణలో స్వచ్ఛంద సంస్థలు లేకపోవడం, అది గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో అనుసంధానం చేసే స్థాపించారు మేడం 1997 ఇప్పటి వరకు ఆ సంస్థ నుంచి ప్రజలకు ఎటువంటి కార్యక్రమాలు చేశారు? చాలా కార్యక్రమాలు చేసినాం. మేము ముందుగా దాన్ని ఎట్లా అంటే మానవ వనరులు సహజ వనరుల కింద తీసుకొని దాంట్లో మానవ వనరులలో కొన్ని కార్యక్రమాలు, సహజ వనరులలో కొన్ని కార్యక్రమాలు. సహజ వనరులకు వచ్చేసరికి ముఖ్యంగా పర్యావరణం మీద, తర్వాత సహజ వనరులలో నీరు, చెట్లు, ఈ భూమి, ఇవన్నిటి గురించి ఎట్లా కాపాడుకోవాలా, అది మనకు భగవంతుడిచ్చిన ఆస్తి. ప్రకృతి వనరులు అనేది భగవంతుడిచ్చిన ఆస్తి. వాటిని కాపాడుకోవడం కూడా అది మన చాలా బాధ్యత. అంటే వాడుకోవడం ఎంత ముఖ్యమో వాటిని కాపాడుకొని ముందు తరాలకు వదిలిపెట్టడం కూడా అంతే ముఖ్యం. సో దాని మీద 100% జనతా గ్యారేజ్ వచ్చినప్పుడు అనుకున్నాం ఏం చేస్తున్న కార్యక్రమం ఆ కాన్సెప్ట్ అది ఉందని చెప్పేసి. సో అలా దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు అలా చేయడం జరిగింది. ఇప్పటివరకు పర్యావరణాన్ని చాలా కార్యక్రమాలు చేస్తాం. కాపాడడం అన్నది ఒక సంస్థ కానీ ఒక ఇండివిజువల్ మీద కానీ ఉండదు. ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా చేయాల్సిన ప్రెషర్స్ అయితే రియల్ ఎస్టేట్ అయింది విచ్చలవిడిగా పెరిగిన తర్వాత అన్ని రకరకాలుగా దాన్ని విధ్వంసం చేయడానికి ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో అంత కాపాడడానికి జరగట్లేదు. ఏ విధంగా ఫైట్ చేశారు మేడం? మేము ఫైట్ చేయడం దృష్టిలో పోలేదు. కన్స్ట్రక్టివ్ మోడ్లో ఆ ఆర్గనైజేషన్ ప్రతి దాంట్లో ఈవెన్ మానవ వనరుల్లో కూడా కన్స్ట్రక్టివ్ మోడ్ అంటే ఒక మహిళ దెబ్బతిన్న మహిళ, ఒక డెస్టిట్యూట్ మహిళ ఉంది అని అంటే వాళ్ళని కాపాడి వాళ్ళకు రిహాబిలిటేషన్ చేయడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మహిళలకు ఎలా చేయాలన్న దాని మీద ఇప్పటివరకు 1600 మహిళలను మేము రిహాబిలిటేషన్ చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ అంటే వృత్తిపరంగా చదువుకున్న వాళ్ళు 10th ఫెయిల్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయిన పిల్లలు ఉంటారు. వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న సంస్థ ఫండింగ్ మేడం, మరి మీ ఓన్ ఫండింగ్ లేదు. ఓన్ ఫండింగ్ అని అంటూ ఏం లేదు. మేము అంటే ఆ ఓన్ ఫండింగ్ అసలు ప్రైవేట్ ఫండింగ్ గురించి ఆలోచించలేదు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా కార్యక్రమాలు ప్రజల కొరకు చేస్తుంది, కానీ అవి ప్రజలకు చేరకుండానే అవి మధ్యలో పోతున్నాయి. సో అలా పోకుండా ఉండడానికి ఆ రెండింటికి మధ్యలో అనుసంధానకర్తగా ఉండడానికని మేము చేయడం. గవర్నమెంట్ ఒక కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమాన్ని ప్రజల దాకా తీసుకెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేసే పని చేయడంలో మేము ఎక్కువగా ముఖ్యంగా పనిచేస్తుంటాం. దాంట్లో ఇప్పుడు లేటెస్ట్గా రైతులతోని, చేపలు ఫిషర్మెన్ వాళ్ళతోని, లేకపోతే ఇటు రైతులతోని క్లస్టర్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నాం. అది ఒక సంస్థ సిఇఓగా, బీజేపీ రాష్ట్ర నాయకులుగా, ఒక రాజకీయ నాయకులుగా ఇంత దూరం రాగలిగారు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఏం చెప్తారు మేడం? మా కుటుంబ నేపథ్యంలో మా నాన్నగారు అడ్వకేట్ ఉండ్రి, తర్వాత వారు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. తర్వాత మేము మా చెల్లెళ్ళు ఇద్దరు డాక్టర్లు. నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఉంటే మళ్ళీ మీరు బీజేపీ రావడానికి గల కారణాలు ఏంటి మేడం? మరి మా కారణం అంటే నేను కాంగ్రెస్లో, మా ఫాదర్ ఉన్నప్పుడు కూడా నేను కాంగ్రెస్లో లేను. అప్పటి నుండి కూడా మాకు ఆ స్కూల్ వల్ల నాకు ఇటు హిందుత్వము, ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్ట్, ఇంక్లినేషన్ ఎక్కువ ఉండదు. అప్పటి నుండి కూడా బీజేపీకి సంఘ్ పరివారంలో ఎక్కువగా పనిచేసేవాళ్ళం బ్యాక్గ్రౌండ్లో. సో తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా బీజేపీలోకి వచ్చేసాం.